సార్ ఎస్ఎల్బీసీ నేపథ్యం ఏమిటి? టన్నెలు ప్రపంచంలోనే అత్యంత అద్భుతం 43 కిలోమీటర్ల ఇంత పెద్దది. టన్నెల్. బట్ ఎత్తిపోతలు కూడా ఈ ఎస్ఎల్బిసి ఎత్తిపోతలు. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఇట్లాంటి వాటి విషయంలో కొంత నిపుణులు ఉన్నారని అంటారు కదా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అన్నీ వచ్చాయి. ఆర్మీ వచ్చింది. ఆర్మీలో సొరంగం నుంచి ఎంత లోతుంటుంది లోపల మళ్ళీ తవ్వాల్సి వస్తుంది భూమిని? చాలా మీటర్స్ ఉంటుంది. అది కరెక్ట్గా ఆ ప్లేస్లో ఎన్ని మీటర్లు ఉన్నదనేది ఇంజనీర్స్ చెప్పాలి. అయితే గుట్ట కదా, గుట్టనే కాకపోతే ఆ పర్టికులర్ ప్లేస్లో. అప్పుడు కేసీఆర్ అసెంబ్లీ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా. లోపల కొంచెం వీక్ ఉన్న కాడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అని దాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా జటిలమైనది అయినా కూడా మేము ఎన్నాళ్ళు పట్టవచ్చు అది పూర్తి కావడానికి? మరి దాని భవిష్యత్తు ఏం కావచ్చు? అంటే మొత్తం 13 కిలోమీటర్లు తవ్వాలి. ఈ 13 కిలోమీటర్లు తవ్వడానికే మనకు 3 ఏళ్ళు పడుతుంది ఇదంతా క్లియర్ చేయడానికి. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ వల్ల ఇంకొక ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సహజంగానే ఇంజనీర్లు లోపాలను ఎందుకు సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతున్నదా, జరగట్లేదా? ఒక 200 టన్నులు ఉన్న విడిభాగం ఒకటి ఆ యంత్రానిది 200 మీటర్లు కొట్టుకపోయిందంట. అంత ఫోర్స్తో ఇంత ఇనుము చాలా తర్వాత ఓన్లీ నీళ్ళు అయితే ఏం కాపు, బురద మట్టి పడే వరకు. ఎస్ఎల్బీసీ దీనిపైన దాన్ని పనిచేయడంలో ఆలస్యం అంటే ప్రభుత్వాలకు డబ్బులు లేకనా, ఇంత జాప్యం జరగడం కేవలం ఇందులో సాంకేతిక లోపాల కారణంగానా? కేసీఆర్ గారి పాలన అయిపోయేదాకా కూడా బడ్జెట్ కేటాయింపులు అంటే ఆ కాంట్రాక్టర్తో ఉన్న వివాదాలు. నమస్తే బుచ్చన్న. సార్ ఎస్ఎల్బీసీ నేపథ్యం ఏమిటి? ఎస్ఎల్బిసి నేపథ్యం ఏంటంటే ఒకసారి మనం నిజాం ప్రభుత్వంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అంత బ్యాక్ ఎందుకంటే ఏలేశ్వరం ప్రాజెక్ట్ అనేది నాగార్జున సాగర్ కంటే ముందు కన్సీవ్ చేసిన ప్రాజెక్ట్. అది నిజాం ఏం చేసిండంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్కే పరిమితమై ఆలోచించాడు ఆయన. తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఎట్లు ఇవ్వాలి. నల్గొండ అనేది దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతాలలో టాప్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఒక 5 జిల్లాలు ఉన్నాయో అందులో మహబూబ్ నగర్, నల్గొండ కూడా ఉంది, అనంతపూర్ ఉంది. అయితే ఎట్లా దీన్ని ఏం చేయాలని చెప్పి ఏం చేశాడంటే ఈయనకు సంబంధించి నల్గొండ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మహబూబ్నగర్ జిల్లాకు 3 ప్రాజెక్టులు, అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, నల్గొండకు వచ్చేసి ఏలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేయమని చెప్పారు. అది మన నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు డిజైన్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, అప్పుడు మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు రాజగోపాలాచారి వీళ్ళు నిజాంను అక్కడ ప్రాజెక్టు కట్టుకుంటే మీకు ఒక్కరికే కాదు మాకు కూడా లాభం అవుతుంది కాబట్టి చెరసగం పంచుకుందాము, మనం కలిసి ముందుకు పోదామని చెప్పేసి వాళ్ళు ఒకటి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు ఈ ఏలేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్తోనే ఆంధ్ర ప్రభుత్వం విభేదించింది. అంటే మద్రాసు ప్రభుత్వం దానివల్ల మాకు ఎక్కువ లాభం లేదు, ఎందుకంటే అది ముంపేమో ఆంధ్ర ఉంది, వంపేమో తెలంగాణకు ఉంది. అయితే మాకు దీనివల్ల పెద్ద లాభం లేదు, ఈ కాలువల్లో తీసుకుపోయినా కూడా మాకేం పెద్ద లాభం ఉండదు, అన్ని గుట్టలున్నాయి అని చెప్పి ఆ ప్రాజెక్ట్ సైట్ను వాళ్ళు డిఫర్ చేశారు. చేస్తే ఈ నిజాం ఏమనుకున్నాడంటే వాళ్ళు ఉంటే మనకు ఖర్చు తగ్గుతుంది, లేకపోతే మొత్తం మన మీదే పడుతుంది. కాబట్టి ఆయన దాన్ని ఆ డిస్కషన్లో పెండింగ్లో ఉండగానే నిజాం ప్రభుత్వం కూలిపోయిన తర్వాత 1951 నాటికి కేఎల్ రావు గారు ప్లానింగ్ బోర్డు మెంబర్గా ఉన్నాడు, అక్కడ కేంద్ర ప్రణాళికా సంఘంలో మెంబర్గా ఉన్నాడు. ఈ కేఎల్ రావు ఏం చేసిండంటే దీన్ని కొద్దిగా కిందికి దించినట్టయితే మనకు ఉపయోగపడుతుంది ఆంధ్రకు అని చెప్పి ఏం చేసిండు, అక్కడ కృష్ణా నది హెయిర్ పిన్ లాగి ఇట్లా తిరుగుతుంది, అడిదిక్కు కడితేనేమో ఆంధ్రకు ముంపు అవుతుంది, మనకు వంపు అవుతుంది. ఆయన ఏం చేసిండు, దాన్ని మలుపు తిప్పి నందికొండ దగ్గర తీసుకొచ్చిండు. నందికొండ దగ్గర కట్టడం వల్ల ఏమైంది, ముంపు అంతా తెలంగాణకు అయింది, వంపు ఆంధ్రకు అయింది. అంటే ఇట్లా పిన్ను ఇట్లా తిరుగుతుంది కదా, అవును, తిరిగినాక కట్టిండు అన్నట్టు. ఆయన తిరగక ముందు కడితేనేమో ఏలేశ్వరం దగ్గర 2 గుట్టలు ఉండేది, ఆ గుట్టల మధ్య డ్యామ్ కట్టేస్తే మనకు చాలా ఎక్కడి దాకా వరంగల్ దాకా నాగార్జున సార్ కాలువలు ప్లాన్ చేశారు, 10 లక్షల ఎకరాలు. అయితే తిప్పడం వల్ల ఏమైంది, ఆంధ్రాలోనేమో అప్ టు ఒంగోలు, నెల్లూరు దాకా ప్లాన్ చేశారు, ఫేజ్ 1 ఫేజ్ 2 అని. ఎక్కడికో ఇక మద్రాసు టచ్ చేసేటట్టుగా ప్లాన్ చేశారు. మనకేమో కేవలము ఒక 5.5 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేటట్టు ప్లాన్ చేశారు. కేఎల్ రావు చేసిన దుర్మార్గంలో మొదటి దుర్మార్గం ఏంటంటే ప్రాజెక్టు సైట్ను మార్చడం. దీనివల్ల ఏమైందంటే ఎత్తు మీదకెళ్ళి రావాల్సిన కాలువలు
చాలా ఎన్నో మీటర్ల డౌన్ నుంచి రావడం జరిగింది అన్నట్టు. వంప ఆంధ్రకొండ వరకు కుడి కాలువ ద్వారా నదినే కుడి కాలువ ద్వారా మళ్లించారు. 21,000 క్యూసెక్లు అంటే రోజుకు దాదాపుగా 2 టీఎంసీల నీళ్లు పోయేటట్టుగా ప్లాన్ చేశాడు. 1.35 నీళ్లు 1.5 టీఎంసీల కంటే ఎక్కువ నదినే మళ్లించాడు. మనకేమో తూములు చిన్నగా 3 పెట్టిండు. లాల్ బహదూర్ కెనాల్ అని చెప్పిండు, అదేమో జవహర్లాల్ కెనాల్. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి 2 ఏళ్ళకే చంపేశారు లాల్ బహదూర్ శాస్త్రిని. మన కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ పెట్టిండు. వాళ్ళది 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ పేరు పెట్టిండు దానికి. ఈ కాలువ ద్వారా లోయలో నుంచి పోతాయి నీళ్లు. మీరు నాగార్జున సార్ దగ్గర లాల్ బహదూర్ కెనాల్ దగ్గర పోయి చూస్తే కింద రోడ్డు కిందికెళ్ళి ఎంతో లోతుకెళ్ళిపోతాయి. దానివల్ల ఏమైంది, మిట్ట ప్రాంతాలకు నీళ్లు అందలే. అప్పుడేమన్నారు, మీకు లిఫ్టులు పెడతాము, ఆ లిఫ్ట్ల ఖర్చు అంతా ప్రభుత్వం అందే, మెయింటెనెన్స్ ప్రభుత్వం అందే అన్నారు. ఇక మనోళ్ళంతా అమాయకులు కదా, నమ్మిళ్ళు లిఫ్టులు పెడతారు కదా, మనకి ఏదైతే ఏలేశ్వరం ప్రాజెక్ట్ కింద రావాల్సిన ఆయకట్టు ఉందో అదంతా అప్లాండ్ అయిపోయింది. ఎప్పుడైనా కాలువ తీసినప్పుడు డౌన్ సైడే పోతాయి కాలువలు, అప్ సైడ్ రావు, వన్ సైడే ఉంటుంది ఇరిగేషన్. ఇదే మన గత అంతా ఇదే మొదటి నుంచి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా కుడిదిక్కే పోతాయి నీళ్లు, పైకి అంతా మళ్ళా మోటార్లు పెట్టుకోవడమే. 100 మోటార్లు కనబడుతూ ఉంటాయి పైపులు. అయితే ఈ సాగర్లో ఏమైందంటే మీకు ప్రభుత్వమే మొత్తం ఇస్తుందని రిపోర్ట్లే రాశారు. రిపోర్ట్లో రాసుకున్న తర్వాత ఏం చేసిండు, ఎంతకు ఆ పంపులు పెట్టలేదు. రైతులంతా ఏమనుకున్నారు, ముందు సంతోషపడ్డారు, మనకు వస్తున్నది కదా అని చెప్పి సంతోషపడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నా కూడా వీళ్ళు పెట్టకపోయేసరికి వాళ్ళే ఇక చూసి విసికి వేసారి గోపాలరెడ్డి గారని, గాదె గోపాలరెడ్డి గారని ఉండేవాడు, ఆయన అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆ రోజుల్లోనే. ఇక వీళ్ళు ఇయ్యరు ఏం కాదు అని చెప్పి ఏం చేసిండు, రైతులందరినీ కూడగట్టి ఆయన ఈ మోటార్ కొని, పెద్ద మోటార్లు కొని నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద పెట్టుకొని ఆయన పంటలు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఒక్కటి చేసేసరికి మిగతా రైతులలో కూడా మనం పెట్టుకుంటే మనకు కూడా వస్తుంది కదా, అందరం కలిసి చేసుకోవచ్చు కదా, ఒక్కో దాని కింద 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు, ఇక అందరూ కూడా ఇదే పద్ధతిలో మోటార్లు పెట్టుకున్నారు. ఆ మోటార్లు పెట్టుకున్నాక కూడా మళ్ళీ వాటి రిపేర్లు కానీ వాటి కరెంటు బిల్లులు కానీ ఏది కట్టలేదు గవర్నమెంట్. కేసీఆర్ గారు పాదయాత్ర చేసేదాకా, కేసీఆర్ గారు పార్టీ పెట్టి పాదయాత్ర చేసేదాకా మోటార్లు బట్టి 2001లో 2003లో పాదయాత్ర చేసింది నాగార్జున సార్ కాలువల మీద. అంటే ఎప్పుడు మేము అన్యాయాలలో ఫస్ట్ ఇది చెప్పేటోళ్ళం, ఎడమ కాలువకి ఇట్లా అన్యాయం జరిగింది, కేఎల్ రావు ఇంకా దాన్ని కింది తీసుకుపోవడానికి ఈవెన్ పాలేరు పైనుంచి పోవాల్సిన దాన్ని కూడా పాలేరులో పడేయడం వల్ల అక్కడ కూడా ఆయకట్టు రాలేకపోయింది చాలా వరకు. అయితే ఈ దుర్మార్గాలలో మొదటి దుర్మార్గం ఏలేశ్వరం ప్రాజెక్టును కిందికి దించడం. అయితే అప్లాండ్ 3-4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది నష్టపోయినాం మనం. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు జయశంకర్ గారు ఈ విషయాలన్నింటినీ కూడా పుస్తకంలో రాశారు. రాస్తే ఆ పుస్తకాన్ని ఇందిరాగాంధీ కూడా చదువుకున్నది, తెప్పించుకొని మన పుత్తూరు వెంకటేశ్వరరావు గారి ద్వారా ఆ పుస్తకం ఇందిరాగాంధీ దగ్గర పోయింది. అయితే ఈ అన్యాయం చెన్నారెడ్డి మనసులో ఉన్నది కాబట్టి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 78లో ఈ ఫైల్ తెప్పించి నల్గొండ రైతులను వాళ్ళందరినీ పిలిచి, ఎమ్మెల్యేలను పిలిచి, మరి మీకు అప్పుడు అన్యాయం జరిగింది కదా, పైన మీకు 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది, ఇక వరంగల్ అంటే ఆ కాలువ కిందికి పోయింది కాబట్టి వరంగల్ దిక్కు ఆలోచించాలి ఆయన, బట్ నల్గొండ రైతులకు అన్యాయం జరిగింది, దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చేయాలని చెప్పి ఏం చేసిండు, ఒక కమిటీ వేసిండు రిపోర్టర్ ఇంజనీర్లతో. వాళ్ళు సర్వే చేశారు. దురదృష్టం ఏంటంటే ఆ సర్వే అయిపోయేసరికి ఈయన దిగిపోయాడు, దించేసి మళ్ళీ అంజయ్యని చేసిండు కదా, అంజయ్యని ముఖ్యమంత్రి చేసిండు. అంజయ్యకి వీటి గురించి ఏం తెలియదు. తర్వాత మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి ఆ టైంలో ఈ రిపోర్ట్ చూసి టన్నెల్ చేయాలి, గ్రావిటీ ద్వారా రావాలి కాబట్టి శ్రీశైలం నుంచి టన్నెల్ ద్వారా ఇది తీసుకురావాలి. ఎర్లీ 80s ముచ్చట ఇది. 80లో ఓకే, 82 కల్లా ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. అంటే టన్నెల్ అనేది ఊహించడమే కష్టం ఆ రోజుల్లో. ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్ ఇది. ఇప్పుడు రోడ్డు మార్గాలలో కూడా టన్నెల్స్ ఉంటాయి, రైలు మార్గాలలో కూడా టన్నెల్స్ ఉంటాయి. 100 మీటర్లు 200 మీటర్లు 200 మీటర్లు మా అంటే 1 కిలోమీటర్. ఢిల్లీ పోతుంటే మనకు 1 కిలోమీటర్ తగులుతుంది. ఇప్పుడు భారతదేశంలో అత్యంత పొడవైన టన్నెల్ రోడ్డు మార్గం జాతీయ రహదారిలో అటల్ టన్నెల్ అని హిమాచల్ ప్రదేశ్ కట్టారు. అదే 3 కిలోమీటర్లు. ఇక అదే హైయెస్ట్ భారతదేశంలో. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులలో కూడా టన్నెల్స్ అన్ని చిన్నవి ఉండేవి, ఐడల్ పవర్ ప్రాజెక్ట్స్ దగ్గర అక్కడిక్కడ. అది కూడా నార్త్ ఈస్ట్
ఆ ఏరియాలో. అయితే అప్పుడు ధైర్యం చేసి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో 43 కిలోమీటర్ల టన్నెల్ ఒకటి, 44 అనుకోండి, 43.99 అంటే 44. 44. ఇంకొకటి 7 కిలోమీటర్లో ఏమో ఇంకొక టన్నెల్. ఈ 2 టన్నెల్స్ మధ్యలో ఒక రిజర్వాయర్, డిండి రిజర్వాయర్, అంటే ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్ కాదు, ఇంకో చిన్న డిండి ఒకటి కట్టాలని చెప్పి ఓ చెరువు ఉందాడ, ఆ చెరువును రిజర్వాయర్ చేసి దాన్ని విస్తరించి ఈ నీళ్ళను ఈ టన్నెల్ నుంచి అల్లబడేసి మళ్ళీ ఆ రిజర్వాయర్ల నుంచి ఇంకో టన్నెల్ ద్వారా ఇంకో గుట్ట దాటిస్తే, అని గుట్టలుగా దేవరకొండ ఏరియాలో మీకున్నది. అయితే అది దాటిస్తే ఏమైందంటే మనకు నల్గొండ ఇదంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. 3 లక్షల ఎకరాలకు ప్లాన్ చేశారు. అందులో ఒక 2,30,000 ఎకరాలు కాలువల ద్వారా, ఇంకోటి హై లెవెల్ కెనాల్ ఒకటి ప్లాన్ చేశారు, శ్రీశైలం హై లెవెల్ కెనాల్. ఇదంతా చెన్నారెడ్డి గారు చేయించింది ఇది. అయితే అప్పటికి ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు రాగానే ఏం చేసిండంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ పిలిచి అఖిలపక్ష మీటింగ్ పెట్టిండు. పెట్టి ఇంకో ప్రపోజల్ కూడా ఆ ఇంజనీర్స్ ఇచ్చారు. అది అయ్యేసరికి ఆలస్యం అవుతుంది, ఎందుకంటే టన్నెల్ టెక్నాలజీ లేదు అప్పటికి ఇండియాలో. మరి ఆ టన్నెల్ ఎట్లా తీయాలి, మాన్యువల్ తీయాలంటే ఏండ్లు పడుతుంది, మిషన్ ద్వారా తీయాలంటే మిషన్స్ ఇక్కడ లేవు, అవి చేసిన కాంట్రాక్టర్స్ కూడా లేరు. అయితే ఒక జయప్రకాష్ అసోసియేట్స్ అని చెప్పి ఆయనే బాక్రానంగల్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీకి ఎట్లా పేరుందో అప్పుడు జేపీ అసోసియేట్స్కి పేరుంది. సరే తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక జేపీ అసోసియేట్స్కి ఇచ్చారు అది. అయితే ఎన్టీ రామారావు దగ్గర జరిగింది ఏంటంటే కొంతమంది నల్గొండ ఎమ్మెల్యేలు ఈ టన్నెల్ వచ్చే వరకు పర్యావరణ అనుమతులు వచ్చేసరికి ఎంతకాలం అవుతుందో, అది టైగర్ రిజర్వ్ నుంచి వస్తుంది, అమరాబాద్ నుంచి రావాల్సి అడవిలో. అదంతా టైగర్ పేరు మీద రిజర్వ్ అయిన ఫారెస్ట్ అది, అమరాబాద్ ఫారెస్ట్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రావాలి. అయితే ఇక దీనికి టైం పడుతుంది అని చెప్పి ఏం చేసి నరరాఘవరెడ్డి వీళ్ళంతా ఉండిరు ఆ మీటింగ్లో. ముందైతే నాగార్జున సార్ పక్కనే ఉంది కాబట్టి నాగార్జున సార్ నుంచి లిఫ్ట్ చేద్దాం, అక్కంపేట దగ్గర రిజర్వాయర్ కట్టి, ఒకవేళ లిఫ్ట్ చేస్తే అదే రిజర్వాయర్లకు లిఫ్ట్ ద్వారా వస్తాయి, టన్నెల్ ద్వారా వస్తే టన్నెల్ నుంచి కూడా అందులోకే కలుపుదాం, గ్రావిటీ ద్వారా టన్నెల్ ద్వారా వస్తాయి. కాబట్టి ఏం చేసిందంటే దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఆ అనుమతులన్నీ తీసుకున్నాక అది కడదాం, ముందైతే లిఫ్ట్ పెడదామని చెప్పేసి ఈ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తవ్వడము ఈ పనులన్నీ మొదలుపెట్టారు. ఎంతకైతే లేవు 91 దాకా చూసి జలసాధన ఉద్యమాన్ని మొదలుపెట్టారు దుచ్చర్ల సత్యనారాయణ గారు. దీనికోసమే శ్రీశైలం సొరంగమా లేకపోతే ఎత్తిపోతలా అని చెప్పి కాలయాపన చేయొద్దు, ముందు ఏదో ఒకటి చేసి మాకు నీళ్ళు ఇవ్వండి, ఫ్లోరోసిస్తో వీళ్ళంతా ఇట్లా అవుతున్నారని చెప్పి ఆయన ఆ ఉద్యమాన్ని 10 ఏళ్ళు నడిపిండు. అక్కడికి వాజ్పేయి టేబుల్ మీద కూడా అంశుల స్వామిని వండబెట్టిండు, ఈ మధ్యన చనిపోయిండు స్వామి, ఆ టేబుల్ మీద కూడా వండబెట్టిండు. సరే ఎప్పుడు మొదలైంది అనేది ఇంపార్టెంట్. సరే లిఫ్ట్ కోసం ఏర్పాట్లు జరిగినాయి, ఆ లిఫ్ట్ స్కీమ్ కూడా కమెన్స్ అయింది చంద్రబాబు నాయుడు ఉన్న పీరియడ్లోనే. తర్వాత మన శ్యాంప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా అందులో పనిచేశారు ఆ లిఫ్ట్ దానిలో. సరే ఒక అద్భుతం ఏం జరిగిందంటే టన్నెలు ప్రపంచంలోనే అత్యంత అద్భుతం, 43 కిలోమీటర్ల టన్నెల్. బట్ ఎత్తిపోతలు కూడా ఈ ఎస్ఎల్బిసి ఎత్తిపోతలు మాధవరెడ్డి గారు అప్పుడు మంత్రి ఉండే, ఆయన కృషి అది వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని చంద్రబాబును ఒప్పించి, తెలంగాణకు జనరల్గా ఫండ్స్ ఇవ్వడు చంద్రబాబు, బట్ మాధవరెడ్డి కృషి వల్ల ఆ ఎత్తిపోతలది స్పీడప్ అయింది. స్పీడప్ అయినప్పుడు అందులో మొదటి నుంచి చివరి దాకా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంజనీర్గా పనిచేశారు. సో అదొక అద్భుతం అన్నట్టు. అప్పటి వరకు అంత పెద్ద లిఫ్టు లేవు, బహుశా 50 మెగావాట్లు ఎంతో అది. అవును, అప్పటి వరకు అది లేదు, అయ్యే హైయెస్ట్ అది. కాళేశ్వరం వచ్చినాక మనం బాహుబలి పంపులు అంటున్నాం, కానీ అప్పుడు అవే బాహుబలి పంపులు ఆ రోజుల్లో. సో అదొక అద్భుతం. అయితే చంద్రబాబు ఏం చేశాడు, తుంపర సేద్యం అన్నాడు. తుంపర సేద్యం అంటే ఒక టీఎంసీతోని 15,000 ఎకరాలు, మనకు 6,000 ఎకరాలే ఒక టీఎంసీకి వరి పంటలు పండించేది. అయితే మెట్ట పంటలు పండించుకోండి, మీకు 15,000 ఎకరాలకు ఒక టీఎంసీ ఇస్తానని చెప్పేసి అప్పుడు ఆయనే ఎత్తిపోతలు మొదలుపెట్టాడు. ఒక పక్క ఈ పనులు నడుస్తున్నప్పుడే రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు 2004. అది కంబైన్డ్ గవర్నమెంట్, 6 టీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నారు. సో మాకు ఖచ్చితంగా టన్నెల్ కావాలని చెప్పి పట్టుబడితే అప్పుడు ఆయన టెండర్స్ పిలిచి 2005లో మొట్టమొదటిసారి 2005లో జలయజ్ఞంలో పెట్టిండి ఈ ప్రాజెక్టు. 1900 కోట్లతోని శ్రీశైలం
లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ అని చెప్పి పెట్టిండు. జేపీ అసోసియేట్స్కి అవార్డ్ అయింది వర్క్ అది. మంచి కాంట్రాక్టర్స్, నిజాయితీగా పనిచేసేవాళ్ళు. సో 2007లో పని మొదలైంది. అయితే దానికోసం టన్నెల్ బోరింగ్ మిషన్స్ అని చెప్పి వేరే టెక్నాలజీ, విదేశాల టెక్నాలజీతో మిషన్స్ తయారు చేశారు. ఈ మిషన్ ఎట్లుంటుందంటే, అది ఏమన్నా రిపేర్ వచ్చిందనుకో, ఇక దాన్ని వదిలేయాల్సిందే. లోపలనే డిస్మాంటిల్ చేయాలి అది. అవునా? అక్కడ బయట తీయనీకి లేదు. లేదు. ఇప్పుడు ఈ మిషన్ కూడా అంతే అవుతుంది. ఇప్పుడు చిక్కుపోయింది. అయితే 15 మీటర్లు తవ్వంగానే ఆ మిషన్ పాడైంది. పాడైన తర్వాత మళ్ళీ మిషన్ తెప్పించారు. తెప్పించి ఏం చేసింది, దాన్ని కొద్దిగా రిపేర్ చేసి అటువైపు నుంచి ఒక మిషను, ఇటువైపు నుంచి ఒక మిషన్. ఇన్లెట్ వైపు ఒక మిషను, ఇది శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నుంచి ఇన్లెట్ ఒక మిషన్, మళ్ళీ అవుట్లెట్ నుంచి ఒక మిషన్. అది ఇటు వస్తూ ఉంటుంది, ఇది ఇటు వస్తూ ఉంటుంది, రెండు మధ్యలో కలుసుకుంటాయి అన్నట్టు. పని అయిపోయాక దానికి అక్కడ డిస్మాంటిల్ చేయాలి. అంటే వాటిని ఏం చేస్తారు, డిస్మాంటిల్ చేయడం కూడా చాలా కష్టం. అందుకని సైడ్కి ఏం చేస్తారంటే, దీన్ని పార్క్ చేయడానికి ఒక వే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ట్రైన్లలో కదా పోయేటప్పుడు ఇంకో లైన్ పక్కకు పెట్టి దీన్ని ఇట్లా పక్కకు ఆ లైన్లోకి తీసుకుంటారు కదా. ఈ టన్నెల్ని ఏం చేస్తారంటే ఆ కైవారాన్ని ఎక్కువ చేసి ఈ పార్క్ చేయడానికి, ఇంకా దాన్ని బయట తీయరు, ఇక ఆడనే వదిలేసి వస్తారు. మనకు నీళ్ళు వస్తా ఉంటాయి కానీ అది మాత్రం పోదు. అది అట్లే ఎంత పెద్దగా ఉంటుంది? అది చాలా పొడుగు ఉంటుంది, 30 మీటర్ల కంటే పొడుగు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దాని నిండు ఉంటుంది, టన్నెల్ నిండా. దాన్ని బయట తీయడం కుదరదు, లోపల డిస్మాంటిల్ చేయడం కూడా కుదరదు. డ్రిల్ చేయడమే కదా అది. డ్రిల్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. డ్రిల్ చేయడం ఒకటేనా? ఇప్పుడు డ్రిల్ చేస్తే ఈ సమస్య రాకపో, ఇప్పుడు ప్రమాదం. అదేం చేస్తా అంటే డ్రిల్ చేస్తూ ఈ పైన అంతా సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తుంది. అదే అదే సైమల్టేనియస్గా అదే చేస్తుంది సైమల్టేనియస్గా. ఎంతవరకు అయితే డ్రిల్ చేస్తుందో రాళ్ళు బలగొట్టుడు కానీ తర్వాత అన్నీ చేస్తుంది. చేసి ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నదో అక్కడ దాన్నంతా ప్లాస్టింగ్ ఇవన్నీ కూడా మిషన్తోనే జరుగుతాయి అన్నట్టు. అయితే ఇప్పుడు జరిగింది కూడా ఏంటంటే, అక్కడ ఒక 10 కిలోమీటర్లు ఇన్లెట్ సైడు తక్కువ తవ్వారు. అంటే ఇది మొత్తం 44 కిలోమీటర్లు, 43.9. అయితే 44 కిలోమీటర్ల దానిలో ఒక 10 కిలోమీటర్ల వర్క్ జరగలేదు, అటు సైడ్ నుంచి జరగలేదు. ఓకే, రిజర్వాయర్ వైపు జరగలేదు. కొంత జరిగింది, కొంత లోపల పోయాక మిషన్ అక్కడ స్టక్అప్ అయింది, కొంతవరకు జరిగింది. అయితే ఒక 13 మీటర్ల వరకు జరిగింది. 13 మీటర్ల నుంచి ఇంకో 10 మీటర్లు జరగాల్సి ఉన్నది. అక్కడ ఏమైందంటే, ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. ఆ వర్క్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు టన్నెల్ బోరింగ్ మిషన్కి సేఫెస్ట్ టన్నెల్ ఎప్పుడు బిల్డ్ చేస్తుందంటే హార్డ్ రాక్ ఉన్నప్పుడు. రాక్ అనేది రకరకాలు ఉంటుంది కదా, అంటే పొరలు లేకుండా, సల్పలు లేకుండా హార్డ్ రాక్ ఉందనుకో, ముర్రం లేకుండా హార్డ్ రాక్, మురం కానీ సల్పలు కానీ పగుళ్ళు కానీ ఉండకుండా హార్డ్ రాక్ ఉంటే దాని పని ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్లాస్టింగ్ అక్కర్లేదు, కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది, డ్రిల్ చేసుకుంటా ఫాస్ట్గా కూడా అవుతుంది వర్క్. ఎక్కడైతే మట్టి వస్తుందో, ఎక్కడైతే సల్పలు ఈ రాయిలో అన్ని పగుళ్ళు ఉంటాయో, వర్టికల్ కానీ హారిజంటల్ పగుళ్ళు కానీ, అక్కడ లీకేజ్ ఉంటుంది. భూమిపైన ఎట్లయితే కాలువలు వాగులు ఇట్లుంటాయో, భూమి లోపల కూడా ఆ రాతి పొరల మధ్యలోకి వెళ్ళి పగుళ్ళ నుంచి కాలువలు ఉంటాయి. సో విపరీతమైన ప్రెజర్తో నీళ్ళు వస్తూ ఉంటాయి, బాగా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే పైన ఎక్కడన్నా రిజర్వాయర్స్ ఉన్నాయనుకో, ఆ రిజర్వాయర్ సీపేజ్ అంతా అలాగెళ్ళి వస్తుంది. అయితే నేను ఏం జరుగుతుందనేది ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నాకు ఇంకోటి కూడా జూపల్లి కృష్ణారావు గారిని అభినందించాలని అనిపించింది. ఎందుకు అంటే ఎవ్వరు చేయని సాహసం చేశాడు ఆయన, మామూలు విషయం కాదు. ఏం చేసిండు? ఆయన కొల్లాపూర్ ఎమ్మెల్యే కాబట్టి, ఆయనేమి ఇరిగేషన్ కాదు, టూరిజం మంత్రి అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి, అక్కడ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ నాగర్ కర్నూలు. ఆయన నేనేం చేశానంటే, ఈ ఫస్ట్ ప్రమాదం జరిగిన స్థలానికి పోవడం అనేది చాలా కష్టంగా ఉండే. మొత్తం బురద నీళ్లు, ఎవరు ధైర్యం చేయరు అలా పోవడానికి, ఓన్లీ రిస్క్ టీం మాత్రమే పోగలుగుతుంది ఆడికి. అయితే కన్వేయర్ బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కన్వేయర్ బెల్ట్ ఏం చేస్తుంది అంటే, లోపల టన్నెల్ మిషన్ పోతున్నప్పుడు వాళ్ళు కొట్టే రాళ్ళు, తర్వాత మట్టి, బురద ఇవన్నిటిని ఆ కన్వేయర్ బెల్ట్ మీదకి వెళ్ళి బయటికి తీసుకొస్తారు. మామూలుగా రాదు, రోజుకు ఒక 80-90 టన్నులు వస్తుంది ఆ బెల్ట్ మీదకి వెళ్ళి, అంత ఉంటుంది అది కన్వేయర్ బెల్ట్. ఆ బెల్ట్ మీదకి వెళ్ళిపోయింది లోపలికి, చాలా ప్రమాదం. కొద్ది దూరం దాకా లోకో రైలు ఉంటుంది అన్నట్టు, కొద్ది దూరం దాకా దాని మీద వేయండ్లు,
దాని మీదకెళ్ళి ఆ కన్వేయర్ బెల్ట్ మీదకి వెళ్ళిపోయిండ్లు, రాళ్ళు తీసుకొచ్చే బెల్ట్ మీదకి వెళ్ళిపోయిండ్లు. తర్వాత ఆడిపోయాక ఈ వెదురు బొంగులతోని నిచ్చెనలాగా కట్టి దారి ఏర్పాటు చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఎక్కడైతే చిక్కుకున్నారో అక్కడి దాకా పోగలిగిండు ఆయన. 30 కిలోమీటర్ లోపలికి. 30 మీటర్లు. అంటే బురద ఎక్కడైతే బురద ఉందో, ఉన్న దగ్గరికి. అది ఇప్పుడు ఇది 2 అంతస్తులు ఉంటుంది టనల్ బోరింగ్ మిషన్. పైన ఒక అంతస్తు ఉంటుంది, కింద ఒక అంతస్తు ఉంటుంది, చాలా పెద్దది. అయితే అక్కడ ఏం జరిగిందంటే పైన ప్లాస్టరింగ్ చేసిన మొత్తం అదంతా కూలిపోయింది. ఇప్పుడు సొరంగం పైన కూలిందంటే భూమి మీద కూలలే, అర్థం చేసుకోవాలి. మిషన్ మీద పడ్డదండి. మిషన్ పైన ప్లాస్టరింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇందాక చెప్పిన కదా లూజ్ సాయిల్న కాడ ప్లాస్టరింగ్ చేస్తారంతా అని. అయితే ఈ ప్లాస్టరింగ్ ఏమైందంటే ఇప్పుడు ఇంకా అంత లోపలికి టెక్నాలజీ డెవలప్ కాలే. అక్కడి నుంచి వచ్చే సీపేజ్ కొద్దిగా వస్తుందా, అప్పుడు చూసేటప్పుడు కొద్దిగా వస్తుంది. చాలా వరకు బొట్లు వస్తాయి, కొన్ని దిక్కుల మామూలుగా పైప్తో పట్టినట్టు వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేసిండ్రంటే చిన్నగానే ఉన్న సీపేజ్ అనుకొని ఆ లెవెల్లో ప్లాస్టరింగ్ చేసేసిండ్రు. ఒక్కసారి చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది అలా. రావడంతో ఏమైంది, వీళ్ళు చేసిన ప్లాస్టరింగ్తో పాటు పైన ఉన్న రాక్ కానీ పైన ఉన్న రాళ్ళు కానీ మొత్తము ఆ మిషన్ మీద కూలినాయి. మిషన్ మీద కూలి ఒక్కసారే ఫ్లడ్ లాగా వచ్చేసింది వాటర్. ఆ మట్టితో కూడిన ఫ్లడ్ అది, మొత్తం బురద. ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందంటే ఓన్లీ 5 ఫీట్ గ్యాప్ ఉంది అంతే. ఆ టన్నెల్ బోర్ పై అంతస్తు కూడా కూలింది, మిషన్ అంతా కూడా దెబ్బతిన్నది, పైన రాడ్లు గీడ్లు అన్నీ పడ్డాయి. అక్కడ వచ్చే ఫ్లడ్ యొక్క ఫోర్స్ ఎంత ఉన్నదంటే ఒక 200 టన్నులున్న ఇనుపై ఏవైతే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్కు కొట్టడానికి వాడతారు కదా, ఒక 200 టన్నులు ఉన్నది దాదాపు 100-200 మీటర్లు కొట్టుకపోయిందట ఆ ఫ్లడ్కు. ఎంత వేగంగా వచ్చింది, అంత వేగంగా వచ్చింది, అంత ప్రెజర్తో వచ్చింది. అయితే మొత్తం బురద మట్టి అంతా కూరుకుపోయింది. అంటే వాళ్ళకి ఇంకా హోప్స్ ఉన్నాయి, కానీ నా అంచనా ఏంటంటే మనిషి బ్రతికే అవకాశం లేదు. 8 మంది చిక్కుకున్నారు అలా. ఈ 8 మంది కూడా జేపీ అసోసియేట్స్కి సంబంధించి ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన ఆఫీస్ వాళ్ళు టన్నెల్ బోర్ మిషన్ ఆపరేట్ చేసేవాళ్ళు. అందులో దురదృష్టం ఏంటంటే మొత్తం బయట రాష్ట్రాల వాళ్ళే, మన వాళ్ళు ఒక్కరు కూడా లేరు, తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈ 8 మంది కూడా బయట రాష్ట్రాల వాళ్ళే. ఎందుకంటే పంజాబు, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇంజనీర్ ఒక ఆయన జమ్మూ కాశ్మీర్, అతను ఆ వెహికల్ ఆపరేటరు అతను బయటి ఉత్తరప్రదేశ్, కొందరు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, కొందరు పంజాబ్ సర్దార్జీ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అలా కూరుకుపోయి మొత్తము ఆ మట్టిలో ఇక వాళ్ళకి శ్వాస లేదు, ఇప్పుడు ఆశ లేదు వాళ్ళ మీద మనకు. ఇప్పుడు ఆ డెడ్ బాడీస్ కూడా బయటకు వస్తాయా లేవా అనేది కూడా కష్టంగానే ఉంది. మొత్తం నిండిపోయింది ఫ్లడ్ బురద అంతా. మరి ఎట్లా తీయడం ఎట్లా? చాలా కష్టపడుతున్నారు, అభినందించాలి గవర్నమెంట్. ఎందుకంటే సింగరేణి రిస్క్ టీంలో ఒక 120 మంది దాకా వచ్చారు. తర్వాత ఈ డ్యామ్స్ కట్టేటప్పుడు ప్రమాదాలన్నప్పుడు విపత్తుల నిర్వహణ అంటాం కదా, జాతీయ విపత్తుల డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఫోర్స్ ఒక 150 మంది వచ్చారు. మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగనాథ్ చూస్తున్నట్టున్నాడు, వాళ్ళ టీం కూడా 150 మంది ఉన్నారు. వాళ్ళతో పాటుగా రాహుల్ బోజా దగ్గర నుంచి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, అజయ్ కుమార్ దాని చీఫ్ ఇంజనీర్, నేను జూపల్లితో లాస్ దాకా పోయాడు ఆయన కూడా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళతో పాటుగా సింగరేణి నుంచి కూడా ఒక 120 మంది వచ్చారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు సింగరేణిలో జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దాన్ని వీళ్ళని కనీసం డెడ్ బాడీస్ బయటికి తీద్దాం మొదలనే దాని మీద ఉన్నారు. కొంతకాలం పాటు బహుశా ఇవాళ కానీ రేపు కానీ డెడ్ బాడీస్ బయటకు వస్తాయని నేను అనుకుంటున్నా. ప్రభుత్వానికి వాళ్ళు డిక్లేర్ చేయలేదు ఇంతవరకు ఎంతమంది చనిపోయినారు అనేది. మంత్రి గారిని అడిగితే కూడా మేము ఇంకా డిక్లేర్ చేయలేదని చెప్పాడు. డిక్లేర్ చేయకపోయినా ఆశ అయితే లేదు అనేది అక్కడున్న పరిస్థితిని బట్టి పత్రికల వార్తలు బట్టి తెలుస్తూ ఉన్నది. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఇట్లాంటి వాటి విషయంలో కొంత నిపుణులు ఉన్నారని అంటారు కదా. ఏ నిపుణులు ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో వాళ్ళు కూడా వచ్చారు అందరు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అన్నీ వచ్చాయి. ఆర్మీ వచ్చింది, ఆర్మీలో కూడా ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు కూడా ఈ సొరంగాలు తవ్వడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో ఎంతమంది వచ్చినా ప్రాణాలు కాపాడే పరిస్థితి అయితే లేదు. నిన్న ఎన్నిసార్లు పిలిచినా కూడా అక్కడ నిశ్శబ్దం ఉందాడ, బట్ రాలే ఎవరు కూడా మేము బతుకున్నాం మమ్మల్ని కాపాడండి అనేది లోపల నుంచి రాలేదు. ఎందుకంటే అంత ప్రెజర్తో ఒక్కసారి కూలినప్పుడు
బతికుండే అవకాశాలు. వాళ్ళ మీద పైన రాళ్ళేమన్నా పడ్డాయో మరి ఏమైంది? పైన ఆపరేటర్ అన్నాడు, ఆయన అక్కడనే చనిపోయి ఉంటాడు ఇమ్మీడియట్గా. కింద ఉన్న దానిలో 7 ఉన్నారు కింది ఫ్లోర్లో. ఈ కింది ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఇంకా బురదలో మట్టిలో కూరుకుపోయారు. ఆక్సిజన్ ఉందో లేదో తెలియదు వాళ్ళకు. ఎట్లుంటుంది నీకు? పై ఫ్లోర్లోనే 5 ఫీట్ ఖాళీ. అద్దాలు ఉంటాయి దానికి, మా అద్దాలు ఉంటే కనుక ఏమున్నా సాధ్యం కాదు, ఎందుకంటే కొడుతూ ఉంటారు కదా, అద్దాల ప్రొటెక్షన్ ఉండదు ఆడ. కాబట్టి ఎవరు బతికుండే అవకాశం లేదు. ఆ బాడీస్ తీయాలంటే కూడా సాధ్యమైద్దా కాదా అనేది ఇప్పుడు అనుమానంగానే ఉంది. అయితే చాలా ప్రెజర్ పంపులు తెచ్చి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి పంపు పెట్టి మొత్తము శ్రీశైలం రిజర్వాయర్లకు ఈ బురద మట్టి నీళ్ళను పంపిస్తున్నారు. ఒక 15 కిలోమీటర్లు. ప్రభుత్వం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా ఎటువంటి అంటే జాప్యం లేకుండా ఇన్ టైంలో వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ అయితే అక్కడ అందుతున్నాయి. బట్ ఏది ఏమైనా ప్రాణాలను కాపాడలేం కాబట్టి అట్లీస్ట్ ఆ డెడ్ బాడీస్ అన్న వాళ్ళ కుటుంబాలకు మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రమాదం వల్ల మరింత జాప్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఆ మిషన్ పనికిరాదు, ఇక మళ్ళీ కొత్తది పెట్టాలి. ఆ మిషన్ మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ పక్క కాపాలి, పక్క కనబెట్టాలి, లేకుంటే దాని భాగాలు అన్నింటిని కూడా బయటికి తీసుకురావాలి. ఎందుకంటే తీసుకొని రావాలి. అది అటు ఒక 13 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంది రిజర్వాయర్ వరకు. కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే కనుక అటు నుంచి బయటికి తీయడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే పైనుంచి హోల్ వేసి, ఇప్పుడు ఈ బాడీస్ తీయాలంటే కూడా ఆ భూమి పైన ఒక హోల్ వేసి ఆ కింద నుంచి వాళ్ళని తీయాలనేది కూడా ఆలోచన ఒకటి ఉంది. సొరంగం నుంచి ఎంత లోతుంటుంది లోపు మళ్ళీ తవ్వాల్సి వస్తుంది భూమిని? చాలా మీటర్స్ ఉంటుంది, డ్రిల్ చేయొచ్చు, చాలా మీటర్స్ ఉంటుంది. అది కరెక్ట్గా ఆ ప్లేస్లో ఎన్ని మీటర్లు ఉన్నదనేది ఇంజనీర్స్ చెప్పాలి. ఏదో గుట్ట కదా? గుట్టనే కాకపోతే ఆ పర్టికులర్ ప్లేస్లో గుట్ట ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఇది జరిగిందో ఆడ గుట్ట లేదనుకుంటా. అంటే టన్నెల్ ఒకసారి స్టార్ట్ అయిందంటే గుట్టల మధ్యలోకి వెళ్ళి కూడా పోతుంటుంది కదా, గుట్టకు మధ్యలో ప్లేన్ ఉంటుంది. కొన్నిసార్లు రిజర్వాయర్ ఉంటుంది, చెరువు ఉంటుంది పైన. ఇట్లా ఒక ప్రమాదం గురించి చెప్తా నీకు సందర్భం కాబట్టి. భూమిలో ఒక చెరువు ఉంటుంది, భూమి పైన చెరువు ఉంటుంది అనుకో, కిందికి వెళ్ళి టన్నెల్ పోతుంది. పోయినప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఎక్కడ అంటే వరంగల్ జిల్లాలో చలివాగు ప్రాజెక్ట్ ఉంది. చలివాగు ఆ వాగులో కూడా ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి, ఎందుకంటే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి బ్యాక్ వాటర్ చాలా దూరం ఉంటుంది. అయితే ములుగు దగ్గర బండారపల్లి అని ఊరు ఉంటుంది, ములుగు కలెక్టర్ ఆఫీస్ పక్కనే, ఇప్పుడు కొత్త కలెక్టర్ ఆఫీస్. అయితే అక్కడ నుంచి ఒక టన్నెల్ వస్తుంది, రామప్ప చెరువు రిజర్వాయర్ దేవాదులకు. రామప్ప చెరువులో నింపి అక్కడ నుంచి ఒక కాలువ ద్వారా ఈ టన్నెల్లో పడేస్తారు అన్నట్టు. అయితే ఈ టన్నెల్ తవ్వుతున్నప్పుడు కరెక్ట్గా టన్నెల్ చలివాగు ఆ వాక్ కిందకి వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద బుంగ పడ్డది. ఆడ గ్యాప్ ఎక్కువ లేకుండే, టన్నెల్కును పైన సర్ఫేస్కి స్పేస్ తక్కువ ఉండే. అయితే అది కొంచెం మరి అప్పుడు 2011లో జరిగింది ఇది, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్. సరే అంచనా లేదో మరి అక్కడ పనిచేసే వాళ్ళకు దాని గురించి టెక్నికల్ నాలెడ్జ్ లేదో ఏం జరిగిందో కానీ అక్కడ టన్నెల్ తవ్వుతున్నప్పుడు అక్కడ మిషన్లు లేవు. మిషన్లు కాకుండా మామూలు యంత్రాలతో తవ్వుతున్నారు ఆడ. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఓన్లీ ఇటు శ్రీశైలంలో పెట్టాం మనం, వలిగొండ ప్రాజెక్టులో కూడా పెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జలయజ్ఞంలో వలిగొండ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది, అది ఒంగోలు డిస్ట్రిక్ట్. అక్కడ కూడా టన్నెల్ బోరింగ్ మిషన్స్ పెట్టారు, ఇక్కడ పెట్టారు. బట్ దేవాదులలో టన్నెల్ బోరింగ్ మిషన్ వాడలే, కాళేశ్వరంలో కూడా వాడినట్లేదు. ఓన్లీ మనము ఇతర యంత్రాలు మాన్యువల్స్ లేదు. అయితే అక్కడ పనిచేస్తున్నప్పుడు పెద్ద బుంగబడి ఒక్కసారే చాలా పెద్ద వాటర్ లోపలికి వచ్చేసింది ఫోర్స్తోని. వచ్చేసరికి కుంగంగానే ఎట్లా పడుతుంది మొత్తం, అది కుంభవృష్టి అని అనటానికి కూడా లేదు, అది మొత్తం బాగా పడ్డది లోపల. పడడంతో 3 చనిపోయారు అక్కడ. ఇట్లా మనకేందంటే డిఫరెంట్ ఏరియాస్లలో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినాయి. ఇదే కాళేశ్వరంలో కూడా ఒకసారి ఇట్లనే తవ్వుతున్నప్పుడు 7 చనిపోయారు, ఇంకోసారి 1 చనిపోయారు. క్రేన్ దిగిపడడం ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ టన్నెల్స్లల్లో పైన రాళ్ళు పడి బండరాళ్ళు పడి కాళేశ్వరంలో కూడా టన్నెల్ తవ్వేటప్పుడే ఒక 7 చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు బురద తల్లుకునే పరిస్థితి లేదు. ఇది ఇట్స్ ఎ ప్యూర్లీ యాక్సిడెంట్. ఇదే యాక్సిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది, ఇదే యాక్సిడెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, ఇదే యాక్సిడెంట్ ఇప్పుడు జరిగింది. కాబట్టి ఇది అందరు కలిసి ఆ బాడీలు బయటికి తీసుకురావాలి, ఫర్దర్గా ఎట్లా ముందు పోవాలనే దాని మీద మాట్లాడుకోవాలి తప్ప నిందలు వేసుకోవడం, రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు కేసీఆర్ అసెంబ్లీ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా. అవును, ఆయన ఏమన్నాడంటే
ఇది ఒక టిపికల్ టెక్నాలజీ. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పిండు ఆయన. ఇటు నుంచి ఒక మిషన్ పోద్ది, అటు నుంచి ఒక మిషన్ పోతుంది, లోపల కొంచెం వీక్ ఉన్న కాడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అని దాన్నంతా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా జటిలమైనది అయినా కూడా మేము వదిలిపెడతలేము దీన్ని, ఇది కంటిన్యూ చేస్తామని చెప్పాడు. కానీ అక్కడ ఏమైందంటే కాంట్రాక్టర్ కోఆపరేట్ చేయలేదు. అప్పుడు వాళ్ళు మాకు బాగా లాస్ అయింది, మాకు కొత్త మిషన్ పెట్టాల్సి వచ్చింది, మాకు 7 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్న ప్రాజెక్టు 20 ఏళ్ళు పట్టింది. దాదాపు ఇప్పటికి 18 ఏళ్ళు వాళ్ళకు వర్క్ అలాట్ చేసి వాళ్ళు పనులు మొదలుపెట్టి 16 ఏళ్ళు. అయితే కేసీఆర్ పీరియడ్లో 9 ఏళ్ళు ఆగింది వర్క్. ఎందుకు అని అంటే మాకు ఎస్టిమేట్స్ పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. సరే లాస్ట్కి ఏదో సెటిల్మెంట్ చేసి ఇంకో 200 కోట్లు ఎంతో ఎక్సెస్ ఇచ్చారు వాళ్ళకి. కానీ మళ్ళీ పని మొదలుపెట్టినాక గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయినాక వాళ్ళు మొదలుపెట్టిన పని కంటిన్యూ చేస్తున్న క్రమంలోనే ఈ యాక్సిడెంట్ అయింది అన్నట్టు. ఇది దానికి సంబంధించిన మొత్తం. అయితే ఇప్పుడు ఎస్ఎల్బిసికి నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ చేస్తున్నారు, కానీ లిఫ్ట్ ఖర్చులు మనకు పడొద్దు అనుకుంటే ఈ టన్నెల్ ద్వారా మనకు రావాలి. ఈ 40 కిలోమీటర్లు పైసా ఖర్చు లేకుండా వస్తాయి నీళ్ళు, అంతే డైరెక్ట్ ఫ్లో లేపగానే వచ్చేస్తాయి నీళ్ళు, ఫ్లో వస్తాయి, డైరెక్ట్ వస్తాయి ఫ్లో అంతేగా. అంతే రిజర్వాయర్ల నీళ్ళు ఉంటే శ్రీశైలంలో ఎప్పటికి ఉంటాయి. అయితే ఆ లెవెల్ ఎంత ఉన్నది అనేది చూడాలి. ఆ లెవెల్ వరకు నీళ్ళు వచ్చినాయంటే వచ్చేస్తాయి, దానికి ఏం లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రెండవది ఏంటంటే ఇది వచ్చేసి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేది ఇంకోటి కడుతున్నారు, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అది లింకు? అది డైరెక్ట్ ఇప్పుడు అక్కంపల్లికి, అక్కడి నుంచి డైరెక్ట్ అంటే ఈ టన్నెల్స్ అయినాక గ్రావిటీ కాలువలు ఉంటాయి, అదే ప్రాంతం నుంచి అవుతుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గరనే, బ్యాక్ వాటరే శ్రీశైలం రిజర్వాయర్ నుంచే. అక్కడనే శ్రీశైలం ఎట్లుంటుంది అంటే డ్యామ్ ఒకడు ఉంటుంది, రిజర్వాయర్ ఒకడు ఉంటుంది, రెండింటి మధ్యలో 60 కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడైనా నాగార్జున సాగర్ ఉంది కనిపిస్తుంది, డ్యామ్ పక్కన రిజర్వాయర్ ఉంటుంది. అవును, రిజర్వాయర్లే డ్యామ్ కట్టిండ్రు. కానీ శ్రీశైలం అట్లా కాదు. శ్రీశైలం ఏంటంటే కృష్ణానది మీద డ్యామ్ ఉంటుంది, రిజర్వాయర్ ఎక్కడో 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన బాచుపల్లి దాడితే నీళ్ళు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ బీచ్పల్లి వరకు, బీచ్పల్లి. బట్ డ్యామ్ అక్కడ లేదు, రిజర్వాయర్ దగ్గర డ్యామ్ లేదు. అంటే వంపులు ఉండడం, గుట్టలున్నాయి కాబట్టి ఆ గుట్టల మధ్యలోకి వెళ్ళి కృష్ణానది పోతుంది. ఆ కొండలు ఎండైన కాడ రిజర్వాయర్ ఉంటుంది, కొండలకు యువతల పక్కన డ్యామ్ ఉంటుంది. ఆ సన్నటి మార్గం నుంచి ఈ రిజర్వాయర్ల నీళ్లు డ్యామ్కి వస్తాయి అన్నట్టు. అంటే అది సాధ్యమైన డ్యామ్ అది వాస్తవానికి. అవును. అయితే ఆడ చిన్న 2 గుట్ల మధ్యలో చిన్నది, అది సైజ్ చాలా తక్కువ ఉంటుంది, 4 సార్లు లాగా పెద్దగా ఉండదు. అయితే దానికి లెఫ్ట్ మళ్ళీ కరెంట్ ఉత్పత్తి ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇది ఇవాళ ఈ ప్రమాదం. ఎన్నాళ్ళు పట్టవచ్చు అది పూర్తి కావడానికి? మరి దాని భవిష్యత్తు ఏం కావచ్చు? మినిమం 3 ఇయర్స్ పడుతుంది రికవరీ కావడానికి. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ ఈ తవ్వడం మొదలుపెట్టి మనకు మొత్తం ఆపరేషన్లోకి రావడానికి. ఎందుకంటే ఇది ఒక 10 కిలోమీటర్లు పెండింగ్ ఉంది, ఇంకా 10 కిలోమీటర్లు ఇది పెండింగ్ ఉంది. ఆ 7లో కూడా కొంత 3 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. అంటే మొత్తం 13 కిలోమీటర్లు తవ్వాలి. ఈ 13 కిలోమీటర్లు తవ్వడానికే మనకు 3 ఏళ్ళు పడుతుంది ఇదంతా క్లియర్ చేయడానికి. ఇప్పుడు ఇది ఈ యాక్సిడెంట్ వల్ల ఇంకొక 6 నెలల్లో సంవత్సరము మళ్ళీ లేట్ అవుతుంది, ఎందుకంటే ఇంకో మిషన్ తేవాలి, దీన్ని తీసేయాలి, ఇట్లాంటివన్నీ 4 ఇయర్స్ 5 ఇయర్స్ పడుతుంది. చాలా రిస్క్ ఉంది. ఇప్పుడు బడ్జెట్ కూడా లేదు కదా గవర్నమెంట్ దగ్గర, 50 కోట్లు ఇస్తే మొదలవుతుంది. కాబట్టి బడ్జెట్ కన్స్టెంట్స్ ఇవన్నీ చూస్తే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లోనే పూర్తి అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి 5 ఇయర్స్ టర్మ్లో అయితే కాదు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సహజంగానే ఇంజనీర్లు లోపాలను ఎందుకు సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతున్నదా, జరగట్లేదా? చాలా మనం మనకి ప్రమాదం జరుగుద్ది అనేది అంచనా ఉండదు. గతంలో జరిగిన కొన్ని ఉన్నాయి కదా అనుభవాలు. అంటే ఇవి ఎట్లుంటాయంటే టెక్నాలజీ ఇంకా అంత దూరం పోలే. ఇప్పుడు మనిషి శరీరంలోకి రేడియేషన్ అది పంపించగానే మనకు లోపల బాడీ పార్ట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి కనబడతాయి, మనకు కంప్యూటర్లో కనబడతాయి. కానీ మట్టి లోపల రాళ్ళు కానీ నీళ్లు కానీ ఎక్కడెక్కడ ఎట్లున్నాయి అనేది అట్లా ఫోటో తీసే యంత్రం ఏది రాలేదు ఇప్పటిదాకా. ఓన్లీ హార్డ్ రాక్ ఉందా, లేకుంటే లూజ్ ఉందా, సాయిల్ ఉందా, ఇది ఒక్కటి చెప్పగలుగుతారు. ఆ మట్టి స్వభావాన్ని చెప్పగలుగుతారు, అది కూడా బయట నుంచి టెస్ట్ చేసే చెప్పగలుగుతారు. కానీ లోపల ఏమున్నది అని అట్లా కనుక చూడగలిగితే కాళేశ్వరం మేడిగడ్డ కుంగపోతుండే, ఇప్పుడు ఇక్కడ కూడా ప్రమాదం జరగకపోతుండే. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సన్నగా దారలాగా వస్తున్నాయని చెప్పి దానికి ఎంత అవసరమో అంతవరకు ప్లాస్టరింగ్ చేశారు. కానీ పైనుంచి ఒక్కసారిగా మధ్యలో ఉన్న లేయర్ ఏదో బ్రేక్ అయ్యి
సలివాగు ఇందాక చెప్పినట్టుగా వాగు మొత్తం ఒకటేసారి కూలింది కదా. ఇక్కడ కూడా పైన ఏదో రిజర్వాయరో లేకపోతే ఇంకోటో ఉండి దాని నుంచి మొత్తం ఒక్కసారి కూలి ఉంటుంది. చిన్న చెరువు ఉన్న చాలు కదా పైన, వస్తాయి. అట్లా ప్రెజర్తో వచ్చింది. చెప్పిన కదా ఎంత ఫోర్స్ ఉందంటే ఒక 200 టన్నులు ఉన్న విడిభాగం ఒకటి ఆ యంత్రానిది 200 మీటర్లు కొట్టుకపోయిందంట. అంత ఫోర్స్తో ఇనుము. తర్వాత ఓన్లీ నీళ్ళు అయితే ఏం కాపు, బురద మట్టి పడే వరకు శ్వాస అందదు కదా అందులో చిక్కుపోయిన వాళ్ళకు. ఓన్లీ నీళ్ళు అంటే వాళ్ళు ఎట్లా అలాగే ఈదుకుంటూ బయటకు వస్తారు. కానీ అట్లా జరగలేదు. అది చాలా బురద ఉన్నది ఆడ. బురదతో పాటుగా రాళ్ళు కూలినాయి. ఏది పైనుంచి పైకప్పు నుంచి రాళ్ళు కూలినాయి. రాళ్ళు కూలి టన్నెల్ బోరింగ్ మిషన్ పైకప్పు కూడా కూలింది. పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, కూలింది. అంటే 2 అంతస్తులు ఉంటుంది మిషన్ అది. 2 అంతస్తులు ఉంటుంది. మొత్తం ఐరనేనా? మొత్తం ఐరన్, రాడ్స్ ఇవే ఉంటాయి. ఫిట్టింగ్ అంతా ఐరన్తోనే ఉంటుంది. అందులో ఆపరేటర్ కూడా చనిపోయాడు కదా, సింగ్. పైకప్పులో ఉండే ఆపరేటర్ కూడా స్పాట్ డెడ్. కింది కప్పులు ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అందాక ఇక వాళ్ళకు బురద మట్టి అంతా మీద పడ్డాయి. ఎట్లా చనిపోయాను అనేది వాళ్ళు బయటకు వస్తే డెడ్ బాడీస్ తీస్తే తెలుస్తుంది ఏం జరిగింది. ఏం జరిగింది. దానిలో కెమెరాలు ఉండవు, సీసీ కెమెరాలు ఏమైనా ఉండవు? లేవు, ఏముండవు. ఉంటే ఉండొచ్చు చుట్టుపక్కల, బట్ ఇప్పుడు అవి పనిచేయవు కూడా కదా. తర్వాత ఏం రికార్డ్ అయిందో విజువల్ తర్వాత తెలుస్తుంది కావచ్చు. ఈ ఎస్ఎల్బిసి దీనిపైన దాన్ని పనిచేయడంలో ఆలస్యం అంటే ప్రభుత్వాలకు డబ్బులు లేకనా ఇంత జాప్యం జరగడం కేవలం ఇందులో సాంకేతిక లోపాల కారణంగానా? సాంకేతిక లోపాలు చాలా ఉన్నాయి. మిషన్లు పాడు కావడం మధ్య మధ్యలో, దాని మీద మనకు విడిభాగాలు ఇక్కడ దొరకకపోవడం, మళ్ళీ టెక్నీషియన్స్ కూడా వేరే దేశాల నుంచి రావడము, ఇట్లాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. లోపల సాంకేతిక కారణాల వల్ల కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ప్రమాదాలు జరగడం కూడా, ఇది మొదటి ప్రమాదం కాదు, చివరి ప్రమాదం కూడా కాదు. ఇట్లాంటివి కూడా అందులో జరిగినాయి. టన్నెల్స్ 2 సార్లు అయితే అసలు యంత్రాలే పనికి రాలేదు కూడా. అంటే అది మన కమిషన్ కావడానికి 10 ఏళ్ళు పడుతుంది, ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. అంటే 3 ఏళ్ళు జాప్యం ఉండే, ఇప్పుడు దీనివల్ల ఇంకొక 1 ఇయర్ పోతుంది, 4 ఏళ్ళు. 4 ఏళ్ళ తర్వాత మనకు ఆ వాటర్ అక్కంపల్లికి వస్తాయి. చూడాలి తర్వాత తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ 7 కిలోమీటర్లు. కానీ నల్గొండ వల్ల గ్రావిటీతో నీళ్ళు వస్తాయి ఒకవేళ ఇది పూర్తి అయితే. ఈ ఎస్ఎల్బిసి పంపులు అవసరం ఉండవు, కరెంటు ఖర్చు ఉండదు. నీళ్ళు అదనంగా 3 లక్షలు. ఇదే నెట్వర్క్ ఇప్పుడు ఎస్ఎల్బిసి కింద సాగే ఆయకట్టు ఏదైతే ఉన్నదో అదంతా కూడా గ్రావిటీతో పడుతుంది. పుష్కలంగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. శ్రీశైలం నుంచి డైరెక్ట్ కదా, డైరెక్ట్. కాకపోతే దీనిలో ఒక సమస్య ఉన్నది, అవి నికర జలాలు కాదు, ఫ్లడ్ వాటర్. అది కూడా వరద జలాలే. కాకపోతే వరద జలాల పేరుతోనే తెలుగు గంగా ఇవన్నీ ఎట్లా తీసుకుపోతానో ఇటు అట్లా. ఈ లోపల బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కనుక మనకు తీర్పు ఇచ్చినట్టయితే అందులో మనకు ఇంకో 100-150 టీఎంసీలు కనుక ఎక్కువ వస్తే ఆ నీళ్లు డెఫినెట్గా మనం 575 టీఎంసీలు అడుగుతున్నాము, కనీసం 475 అన్న వాళ్ళు ఇచ్చిండ్రు అనుకో, 100 తగ్గించి, అప్పుడు ఇవన్నిటికి సరిపోని వాటర్ వస్తుంది. కలవకుర్తి, నెట్టంపాడు, భీమాకు ఉన్నాయి అష్యూర్డ్ వాటర్. కలవకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి 5 ప్రాజెక్టులకు కూడా మనము అలొకేషన్ నుంచి తెచ్చుకోవాలి. తర్వాత నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్కు మనకు కేటాయించిన వాటర్ కూడా పూర్తిగా వాడుకోవట్లేదు. దాన్ని మనము 6000 టీఎంసీకి 6000 ఎకరాలకు 1 టీఎంసీ కాకుండా దాన్ని 10,000 ఎకరాలకు 1 టీఎంసీ లాగా వాడుకున్నట్టయితే అందులో కూడా కొంత సేవింగ్ ఉంటుంది మనకు. నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ వల్ల మనకు 132 రావాలి, 106 నికరం చేశారు. లాస్ట్కు మనకి 80-90 టీఎంసీలు కూడా ఇస్తలేరు. 106 మీద మనకు రైట్ ఉంది ఇప్పటికీ. ఆడ వాడుతున్నది ఎంత అంటే 60-70 టీఎంసీ. ఇంకా చాలా వాడుకోవాల్సి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం దీనికి అడ్జస్ట్ చేయొచ్చు ఒకవేళ బ్రజేష్ కుమార్ ఇచ్చింది సరిపోకపోతే. చూద్దాం సార్ అది. కానీ ఈ మధ్య నేను మళ్ళీ మీరు టీఆర్ఎస్ మీటింగ్లో మీరు ఉన్న ఫోటో చూసిన నేను కేసీఆర్ మాట్లాడిన మాటలు దగ్గర నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు కూడా. అంటే నేను ఆయనకు 1 ఇయర్ నుంచి పోలేదు నేను. కేసీఆర్ గారు వారు పిలిచినప్పుడే పోదామని చెప్పి అనుకున్నా. మధ్యలో ఒకసారి ఫోన్ చేశారు, అదే మన పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారైనప్పుడు రమ్మని చెప్పి ఆయన అడిగాడు. రమ్మన్నాడు, కానీ ఆయన రమ్మన్న టైంలో నాకు కుదరలేదు. ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఫిబ్రవరి 17 నాడు విషయం చెప్పడానికి పోయినా నేను. ఒక ఎంపీ గారు పోతూ రారాదన్నా అంటే ఎంబడి పోయినా నేను. పోతే ఆయన కాసేపు మాట్లాడదాం కూర్చోమని చెప్పి, ఇన్విటేషన్ వచ్చింది కదా మీటింగ్ అన్నాడు. వచ్చిందన్న, తప్పకుండా రండి అని అన్నాడు. అన్నాక సరే ఆయన పిలిచాడు కాబట్టి పోయినా. నేనేం కండ వేసుకోలే, నేను అక్కడ పెద్దగా నేనేం మాట్లాడలేదు కూడా. పార్టీ వేదికే, బట్ మొదటి నుంచి ఉన్నా కాబట్టి ఒక వ్యవస్థాపక సభ్యునిగా పోయినా నేను. ఆయన పెద్ద ఆయన ఇన్వైట్ చేసినప్పుడు మనం నో చెప్పకూడదు అనే దాంతో ఒక అబ్జర్వర్గా పోయినా.
అడిగారు కూడా, మీరు మాట్లాడదలుచుకుంటే ఎవరైనా మాట్లాడొచ్చని ఆఫర్ ఇచ్చారు, కానీ నేను మాట్లాడలేదు. కొన్ని సజెషన్స్ లెటర్ రూపంలో రాసి ఇచ్చాను. అంటే ఈ రజతోత్సవం కదా ఇది, టీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత 25th ఇయర్ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద సలహాలు అడిగారు. అయితే నేను పేపర్ మీద రాసిచ్చాను. కానీ మళ్ళీ ఒకసారి ఒక కొత్త ఉత్సాహాన్ని క్యాడర్ లోపల ఈ సభ నింపిందని నాకు అనిపించింది. ఇంకో కొత్తగా అంటే కొన్నిసార్లు మాట్లాడిచ్చేవాడు వచ్చిన వాళ్ళతో, బట్ ఈసారి మాత్రం ఎక్కువ మందితో మాట్లాడిచ్చారు. ఒక 25 మంది 28 మంది మాట్లాడారు. అందులో దాసో శ్రావణ్ దగ్గర నుంచి చాలామంది ముఖ్యులు మాట్లాడారు. బట్ మామూలు కార్యకర్తలు కూడా మాట్లాడారు. ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు, ఎవరు చేయొచ్చో వాళ్ళు మాట్లాడవచ్చు అని. ఓపెన్గా మనసులో మాట చెప్పొచ్చా? ఓపెన్. అలా ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రులు ఇద్దరు మాట్లాడారు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్. తర్వాత చాలామంది సభకు వచ్చిన వాళ్ళు మాట్లాడారు, కార్యకర్తలు కూడా, మామూలు కార్యకర్తలు కూడా మాట్లాడారు. సో అన్న నుంచి కొన్ని సజెషన్ తీసుకున్నాడు, మేము ఇచ్చిన వాటి నుంచి కొన్ని. ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం ఈ రజతోత్సవాల కోసం ఎట్లా నడపాలనేది. తర్వాత రాబోయే రోజుల్లో ఒక ఏడాది కాలం పాటు ఈ రజతోత్సవ సంరంభం అనేది ఒక ఏడాది కాలం పాటు జరగాలి, దానికి కూడా మీరు ఏమైనా సూచనలు చేయండి అని అన్నాడు. బట్ తర్వాత ఆ థింక్ ట్యాంక్ ఏదైతే ఏర్పాటు చేస్తామని అన్నారో, టంకసాల అశోక్ను అడిగాడు, మీరు కొద్దిగా టైం ఇవ్వండి చేయాలని. అట్లనే దేశపతి శ్రీనివాస్ని అడిగాడు. సో ఇంకెవరెవరిని వాళ్ళు తీసుకుంటారో మనకు తెలియదు. బట్ కొత్త ఉత్సాహంతో మాత్రం టీఆర్ఎస్ మళ్ళీ ముందుకు వచ్చింది. అది ఏర్పడిందా? అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఫిబ్రవరి 27 తర్వాత కేసీఆర్ గారు కూడా కార్యక్షేత్రంలో ఉంటారు. ఆయనతో పాటుగా క్యాడర్ అంతా కూడా కొత్త ఉత్సాహంతో మళ్ళీ ముందుకెళ్తారని అనుకుంటున్నాను. మీరు ఆయనతో మాట్లాడింది కదా, పూర్వం ఉన్న కాన్ఫిడెన్స్ ఉన్నదా కనబాయన? అంటే మొన్న మీటింగ్లో ఆయన ఒక 2 hours మాట్లాడాడు. 2 గంటల సేపు ఆయన ఉపన్యాసం నడిచింది. అంటే మొదటి నుంచి తెలంగాణ ఎట్లుండే అనేది గుర్తు చేశాడు. నిజాం కాలంలో అప్పుడు రజాకార్ల దాడులు కావచ్చు, లేకుంటే నిజాం పాలనలో జరిగిన కొన్ని దుష్కృత్యాలు కావచ్చు, ఆనాటి పరిస్థితులు ఎట్లుండేది. తర్వాత బూరుగుల రామకృష్ణారావు పీరియడ్లో ఆయన ఒక ప్రయత్నం చేశాడు ప్రాజెక్టులు కట్టడానికి, ఎట్లా మనకు అడ్డంకులు వచ్చాయి. తర్వాత నీలం సంజయ్ రెడ్డి వచ్చిన తర్వాత మనకి ఎట్లా ఈ సమైక్య రాష్ట్రంలో మనం బోల్తా పడ్డాం, ఇన్ని రకాల నష్టాలు ఎట్లా జరిగినాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా ఏమన్నాడంటే, ఎట్లున్న తెలంగాణను మనం ఎట్లా చేసినాం, ఎక్కడనో అట్టడుగున ఉన్నదాన్ని ఇవాళ దేశంలోనే గర్వపడే విధంగా తెలంగాణను తలమానికంగా చేశాము. ఆ పరిస్థితిని మళ్ళీ మనం ప్రజలకు చెప్పి ఇప్పుడు మళ్ళీ వెనక్కిపోతున్నది తెలంగాణ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి దీని మీద అవగాహన లేదు, దాన్ని డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలనో తెలియదు, ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలియదు. ఈ అలవిగాని స్కీములు పెట్టి అందరినీ కూడా ఆశల్లో ముంచి ఇవాళ నిరాశకు గురి చేస్తున్నారు. ఇవాళ ప్రజలలో ఒక వ్యతిరేకత అనేది బాగా పెరుగుతూ ఉంది. దీన్ని మన పార్టీ వైపు మలుచుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి క్యాడర్లో మాత్రం ఒక ఉత్సాహాన్ని నింపాడు ఆయన. క్యాడర్ అంటే ఆ ధైర్యం వచ్చిందా? ధైర్యం వచ్చింది, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన లోపల కూడా ఈ 1 year కాలం పాటు ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఆయన కనబడ్డారు. లోపాలు సరి చేసుకున్నట్లు అనిపించిందా మీకు? లోపాలు ఆయన దానికి ఒకటే పరిష్కారం చెప్పాడు. మనం చాలాసార్లు సలహాలు ఇచ్చాం, మీరు అడగడం నేను చెప్పడం, ఎట్లా ముందు పోవాలనే దాని మీద కూడా భోజనాలు పెట్టాలి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పాము. అదొక్కటైతే ఆయన ఇప్పుడు ఏమన్నాడంటే, ఒక సలహా వచ్చింది, శ్రీనివాస్ యాదవ్ గారు చేసినట్టున్నారు, వారము ఒక నియోజకవర్గానికి సమయం ఇవ్వండి, అక్కడ నుంచి కొన్ని ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు వస్తారు, వాళ్ళతో భోజనం ఏర్పాట్లు చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. అట్లా వారానికి ఒక్క నియోజకవర్గం పెట్టుకున్నా కూడా 2 yearsలో మనకు నియోజకవర్గాలన్నీ కవర్ అవుతాయి చెప్తే దానికి ఆయన యాక్సెప్ట్ చేశాడు. గుడ్ ఐడియా, నిజంగా మంచి ఆలోచన. దానికి ఆయన యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి ఆ మేరకు ఆ సత్ఫలితాన్ని ఇచ్చిందని అనుకోవచ్చు. మీరు ఇచ్చిన అడ్వైజ్ ఏముంది కేసీఆర్? అంటే నేనేం చేశానంటే, చాలా మంచి పనులు చేసి చెప్పుకోలేకపోయారు కాబట్టి ఇప్పుడు రజతోత్సవం సందర్భంగా 25 రోజులు దీన్ని జరపాలి. ఆయనేమో 1 year పాటు అన్నాడు. నేనేమన్నా అంటే, ఇప్పుడు ఏప్రిల్ 27 కదా, ఈ టైం ఉంది కాబట్టి మార్చి మొత్తం ఉన్నది, ఏప్రిల్ ఉన్నది కాబట్టి 25 days 25 అంశాల మీద ఫోకస్ చేయమని చెప్పాను. ఒక్కొక్క అంశం, ఓ రోజు నీటిపారుదల, ఓ రోజు విద్యుత్ శక్తి, ఇట్లా ఒక్కొక్క అంశం మీద, ఓ రోజు పరిశ్రమలు, ఓ రోజు ఉద్యోగాలు, నిరుద్యోగాలు, ఇట్లాంటివి. సో 25 రోజులు 25 అంశాల మీద. అదివరకు ఎట్లుండే టీఆర్ఎస్ రాకముందు, టీఆర్ఎస్ కాలంలో ఏం చేశారు, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అందులో ప్రోగ్రెస్ ఎట్లున్నది, ఇట్లా
అవన్నిటి మీద ఒక బుక్లెట్స్, ప్రతి ఒక్క దాని మీద ఒక బుక్లెట్. అప్పుడు మనం అర్థం చేయించలేకపోయినాం ప్రజలకు ఎలక్షన్స్ అప్పుడు, ఇప్పుడన్నా చెప్పుకోండి అని నేను చెప్పాను. అది దాని గురించి ఏమైనా ప్రస్తావించారు ఈ మీటింగ్లో కమిటీ పెట్టుకొని కమిటీలో మనం డిస్కస్ చేద్దామని అంటారు. ఎందుకంటే నాతో పాటు చాలామంది సలహాలు ఇచ్చారు కదా, వీటన్నిటిని కూడా డిస్కస్ చేసి ఏది వైబుల్, ఎట్లా చేద్దామనేది మాట్లాడదాం. అంటే ఇక నుంచి మీరు సీరియస్గా టీఆర్ఎస్తో లేదు లేదు, నేను ఎప్పుడు కూడా పార్టీలో ఉండను, ఇక టీఆర్ఎస్లో ఉండను, వేరే పార్టీలో ఉండను. ఈవెన్ బీసీలు పార్టీ పెట్టినా నేను అందులో ఉండను. నేను పార్టీకి బయట ఉంటూ జయశంకర్ సార్ ఎట్లయితే పార్టీలో లేకుండా సలహాలు ఇస్తూ వచ్చాడో, వాళ్ళు అడిగితే సలహాలు ఇస్తాను, అడగకపోతే నా పని నేను చేసుకుంటూ వెళ్తా. బుచ్చన్న ఇవాళ తెలంగాణ సమాజానికి కావాల్సింది మంచి పాలన ఒకటే కాదు, ఇవాళ ఒక చైతన్యం కావాలి, ఒక సాంస్కృతిక విప్లవం కావాలి, ప్రతి ఒక్కడికి ఓటు విలువేందో తెలవాలి. ఇవాళ నాకు తెలిసి 90% ఓటర్స్కి ఓటు విలువ తెలియదు. అరే మనం ఓటైపోతే చచ్చిపోయినట్టేరా, గదొకటే తెలుసు వాళ్ళకు. తర్వాత పేదరికం, అప్పులు, దురలవాట్లు ఉన్న రోజులు డబ్బు ప్రభావం ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ ఏంటంటే ఒక 5 ఏళ్లలో మొత్తం సమాజాన్ని దారికి తేగలుగుతాం, కానీ ప్రొవైడెడ్ ఏంటంటే మద్యపాన నిషేధం అమలు జరగాలి. ఎవరైతే తాగంది బతకరని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఒక్కరికి తప్ప బార్డర్స్ అన్ని కట్టుదిట్టం చేయాలి. ఇదివరకు కూడా మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రయత్నం జరిగింది ఎన్టీ రామారావు పీరియడ్లో. బట్ ఏంటంటే చుట్టుపక్కల బీదర్ నుంచి, గుల్బర్గా నుంచి ఇష్టం వచ్చినట్టుగా బార్డర్స్ నుంచి వరదలాగా వచ్చింది ప్రవాహం. ఎందుకంటే ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి అన్ని దిక్కుల నుంచి మనకు బౌండరీస్ ఉన్నాయి, ఏ పోలీసులు కూడా దాన్ని కాపాడలేరు. కాబట్టి వీలైనంత వరకు తగ్గుతుంది. ఈ ఫస్ట్ మద్యం బానిస నుంచి బయటపడరనుకో జనాలు, కొద్దిగా ఆలోచించడం నేర్చుకుంటారు. అప్పుడు చైతన్యాన్ని అందించడానికి నేనేమంటున్నా, ఈ బస్సులల్లో నిరుద్యోగులు పోయి తల్లిదండ్రులను మీరు ఓటేసేటోళ్ళని కూడా ఓటేయకుండా ఆపినలు కదా, ఈ బాధ్యత కూడా మీదే. అయితే ఇప్పుడు ఎట్లయితే నిరుద్యోగులు ఊళ్ళలో పోయి క్యాంపెయిన్ చేశారో, అట్లా ఎన్జిఓలు కానీ నిజంగానే రాజకీయ చైతన్యాన్ని ఇవ్వాలనుకున్న పొలిటికల్ పార్టీలు కానీ ఫస్ట్ ఆ ప్రజలందరికీ ఓటు విలువైంది, మనం ఓట్లేసి గెలిపించడం వల్ల మనం కట్టిన పన్నుల డబ్బంతా ఎట్లా పోతుంది, ఎడిపోతుంది, అవినీతి ఎట్లా జరుగుతుంది, దుర్వినియోగం ఎట్లయితే ఉన్నది. ఇంకోటి ప్రణాళికలు ఎవరు వేయాలి, ప్రతి ఊర్లో రచ్చబండ దగ్గర ప్రణాళికలు వేయాలి. ఆ ఊరికి ఎన్ని నిధులు కావాలనో వాళ్ళు డిసైడ్ చేయాలి. అదంతా కూడా స్టేట్ బడ్జెట్ ఫ్రేమ్ చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి, సెంట్రల్ బడ్జెట్ ఫ్రేమ్ చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చైతన్యాన్ని మనం గ్రామాన నింపగలిగినట్టయితేనే ఈ భారతదేశం బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది. ఆ రోజు ఏదైతే నెహ్రూ లాంటి వాళ్ళు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారో, ఈ భవిష్యత్తు అంతా యువతది అన్నారో, ఆ మార్గంలో యువత కనుక నడిచినప్పుడే అది దారికి వస్తుంది. అట్లాంటి పనులు చేయడానికి ఇంకా చాలామంది నాలాంటి వాళ్ళు కావాలి. రెండవది బతకాలి కదా, ఎవడైనా బతకడానికి హెల్త్ అవేర్నెస్ కూడా బాగా కావాలి. ఒకటి మైండ్ను ప్యూరిఫై చేయాలి, రెండోది శరీరాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. ఇది ఎవరో బయట నుంచి చెప్తే అయ్యేది కాదు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటి ఆలోచనలతో ముందుకు వస్తే, ఒక్కడొస్తే ఆ ఊరు బాగుపడుతుంది. థ్యాంక్ యూ సార్.